ఆ నియోజకవర్గం ఓ ఆధ్యాత్మిక కేంద్రం. మల్లన్న కొలువైన ఆ సెగ్మెంట్లో ఈసారి ఏ పార్టీ జెండా ఎగరనుంది? ఆ రెండు కుటుంబాలను కాదని మరో కుటుంబానికి పట్టం కట్టిన ఆ నియోజకవర్గం ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఎవరికి తమ మద్దతు తెలపబోతున్నారు? టీడీపీ, వైసీపీ నుంచి టికెట్ రేసులో ఉన్నది ఎవరు? ఇప్పటి నుంచే ఓటర్లను ఆకట్టుకునేందుకు నాయకులు పడుతున్న పాట్లు ఏంటి? ఈసారి మల్లన్న ఆశీస్సులు ఎవరికి అందబోతున్నాయి? హావేలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొద్ది తేడాతో రూపం, పేరు మారిన నియోజకవర్గం శ్రీశైలం. ఒకవైపు మల్లన్న ఆలయం, మరోవైపు డ్యాం, పవర్ ప్లాంట్ ఉన్న నియోజకవర్గం. 1978లో ఏర్పాటైన ఆత్మకూరు నియోజకవర్గమే 2009 పునర్విభజనలో శ్రీశైలంగా మారింది. శ్రీశైలం, ఆత్మకూరు, మహానంది, బండి ఆత్మకూరు, వెలుగోడు మండలాలు ఈ సెగ్మెంట్లో ఉన్నాయి. అంతకుముందు నంద్యాల పరిధిలో ఉన్న మహానంది, బండి ఆత్మకూరు మండలాలను ఇందులో చేర్చి అప్పుడు ఆత్మకూరు పరిధిలో ఉన్న పాములపాడు, కొత్తపల్లి మండలాలను నందికొట్కూరు నియోజకవర్గంలో కలిపారు. పునర్విభజనలో కొద్ది మార్పులతో ఆత్మకూరు శ్రీశైలం నియోజకవర్గంగా ఏర్పడింది. ఆత్మకూరు నియోజకవర్గం ఉన్నప్పుడు బుడ్డా వెంగళరెడ్డి 3 సార్లు ప్రాతినిధ్యం వహించారు. కుమారులు బుడ్డా సీతారెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి చెరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ సెగ్మెంట్ నల్లమల అటవీ ప్రాంతంలో ఉండడంతో గెలుపు ఓటములను ప్రతి ఒక్కరూ డిసైడ్ చేసేవారు. శ్రీశైలం నియోజకవర్గంలో ముస్లిం, మైనార్టీలు గెలుపోటములు ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. తర్వాత కాపు, యాదవుల సంఖ్య ఎక్కువ. 1978 నుంచి 2019 వరకు టీడీపీ 3 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు, వైసీపీ 2 సార్లు గెలిచాయి. ఈ నియోజకవర్గంలో బుడ్డా కుటుంబానికి, ఏరాసు ప్రతాపరెడ్డి కుటుంబానికి మంచి ప్రాబల్యం ఉంది. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కుటుంబం ఎంట్రీతో ఈ రెండు కుటుంబాల హవా తగ్గిపోయిందని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. శ్రీశైలం సిట్టింగ్ ఎమ్మెల్యేగా అధికార పార్టీకి చెందిన శిల్పా చక్రపాణిరెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో శ్రీశైలం నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ నుంచి బరిలో దిగేందుకు నాయకులు భారీగా సిద్ధమవుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి టికెట్పై సొంత పార్టీకి చెందిన నాయకుల కన్నుపడింది. నియోజకవర్గంలో చక్రపాణిరెడ్డి ఆయన వర్గంపై ఉన్న అవినీతి ఆరోపణలను అధిష్టానం ఎదుట తెలిపి టికెట్ దక్కించుకునే ప్రయత్నంలో కొందరు ఉన్నారు. వారిలో బుడ్డా శేషారెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పాణ్యం టికెట్ కాటసాని కుటుంబానికి ఇస్తే ఈసారి శ్రీశైలం నుంచి పోటీ చేసేందుకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అధిష్టానం పెద్దలతో పావులు కదుపుతున్నారట. వచ్చే ఎన్నికల్లో తనకు లేదంటే తనయుడు శిల్పా కార్తిక్ రెడ్డికి టికెట్ దక్కించుకునే ప్రయత్నంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తన ప్రయత్నాలు తాను చేస్తున్నారని పార్టీలో చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలో శిల్పా అనుచర వర్గం చేస్తున్న దాడులు, అవినీతి ఆరోపణలు శిల్పా చక్రపాణికి నెగిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నట్లు ఐపాక్ బృందం చేపట్టిన సర్వేలో తేలిందని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నారు. ఈ సర్వేల ఆధారంగానే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పనితీరు పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన నెలలో 20 రోజులు నియోజకవర్గానికి కేటాయిస్తూ పలు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే 2024 ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై నిలబడేందుకు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి సిద్ధమవుతున్నారు. శ్రీశైలం టీడీపీ టికెట్ను ఇద్దరూ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో రెండు కుటుంబాలకు మంచి ప్రాబల్యం, అనుచర వర్గం ఉంది. గతంలో ఇద్దరూ ఈ నియోజకవర్గం నుంచి గెలిచి ఒకసారి ఎమ్మెల్యేగాను, మరొకరు మంత్రిగాను పనిచేశారు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ టికెట్ తనకని ప్రకటించుకుంటున్నారు. 2014 వైసీపీ గుర్తు మీద గెలిచిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నానని అప్పట్లో టీడీపీలో చేరారు. ప్రస్తుతం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో చేపట్టే పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు.
టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఇదేమి కర్మ కార్యక్రమంలో అధికార పార్టీ వైఫల్యాలను, లోపాలను ఎత్తిచూపుతూ సందు తిరుగుతూ ప్రజాదరణ పొందుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి శ్రీశైలం అసెంబ్లీ స్థానాన్ని బాబుకు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారట. ఎమ్మెల్యే బరిలో దిగే అభ్యర్థులు శ్రీశైలం నియోజకవర్గంలో ఓటర్ల నాడి పసిగట్టేందుకు ముందుగా కేటగిరీల వారీగా ఎంపిక చేసుకుంటున్నారు. నిరుద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వృద్ధులు ఇలా వివిధ వర్గాలకు ఫోన్లు చేస్తూ సర్వేలు చేస్తున్నారు. తమ సత్తా చాటుకునేందుకు ఆరాటపడుతున్నారు. కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ఆశతో ఉన్న యువ నాయకులు, ఆసక్తి గలవారు పొలిటికల్ కన్సల్టెన్సీలను, విశ్లేషకులను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. వారితో నిత్యం చర్చిస్తూ తమ రాజకీయ భవిష్యత్తు కార్యాచరణను, ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఆధ్యాత్మిక కేంద్రం శ్రీశైలం మల్లన్న ఆశీస్సులు ఎవరిపై ఉంటాయో వేచి చూడాలి.